మీకు అందరికీ తెలుసు ఒక బాధాకరమైన సంఘటన 4వ తారీఖు నాడు 4/12 నాడు సంధ్యా 17లో స్పెషల్ షోలు జరుగుతున్నప్పుడు ఒక సఫోకేషన్ తోటి ఊపిరి ఆడక లోయర్ బాల్కనీలో చనిపోయిన సంగతి మీ అందరికీ విదితమే. ఆ క్రమంలో దానికి సంఘటనకు బాధ్యులైన దాని గురించి మా డీసీపీ సార్ ఆ రోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి చట్ట ప్రకారం 105/1181 రెడ్ విత్ 3/5 BNS ప్రకారము కేసు నమోదు చేసి చికట్పల్లి పోలీసుల ద్వారా పరిశోధన కొనసాగింది. ఈ పరిశోధన క్రమంలో ఈరోజు సంఘటన బాధ్యులైన సందీప్ అనే ఒక యజమానిని 7 యజమానులలో ఒక యజమానిని మరియు సీనియర్ మేనేజర్ నాగరాజు గారిని అయిన తర్వాత గంధం విజయ్ చందర్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ సంఘటనలో గాయపడ్డ అంటే సఫోకేషన్ తోటి గాయపడ్డ శ్రీ తేజ ఇలా అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు, చికిత్స జరుగుతుంది. ఇంకా దీనిలో ఈ కేసులో పరిశోధన కొనసాగుతున్నది. దీనిలో సీసీ ఫుటేజీలు అయినాక అక్కడ ఉన్న సాక్ష్యాల ఆధారంగా సంఘటనపై పూర్తి స్థాయిలో న్యాయ నిపుణుల సలహాలు మా ఉన్నతాధికారుల సలహాలు తీసుకుంటూ దీనికి ఇంకా ముందుకు సాగుతుంది. దీనిలో చట్టరీత్యా ఎవరెవరైతే దీనిలో ఇంకా పాలు పంచుకొని ఉన్నారో వారందరిపై తదుపరి చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ. నిపుణులు మరియు మా యొక్క సీనియర్ ఆఫీసర్స్ దాని మీద జరుగుతుంది. చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదు. థ్యాంక్ యూ. టికెట్స్ తీసుకొని లోపల ఉన్నారు. ఉన్న క్రమంలో ఎప్పుడైతే మీకు ఆ రోజు సంఘటన వీళ్ళు ఎవరైతే అల్లు అర్జున్ గారితో వచ్చిన బౌన్సర్స్ ఉన్నారో